పవన్ పర్యటన పైన రాజకీయ వర్గాల చర్చ. 14న ప్రధాని మోడీ నామినేషన్కి పవన్ హాజరు. అక్కడి నుంచి హైదరాబాద్ రాక ఆ తర్వాత ఎవరికి అందుబాటులో లేని పవన్ రష్యా లేదా దుబాయ్ వెళ్ళి ఉంటారన్న పార్టీ వర్గాలు. ఎన్నికల పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళారన్నది స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. తాజాగా చంద్రబాబు దత్తపుత్రుడిగా పేరుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో హైదరాబాద్లో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలతో పాటు సొంత పార్టీలోని చర్చకు దారితీసింది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ఎక్కడికి వెళ్లారన్నది వారికి తెలియక సతమతం అవుతున్నారు. ఈ నెల 11 మంగళగిరిలోని ఓటు వేసిన పవన్ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కానీ హైదరాబాద్లోని ఆయన నివాసంలో కానీ పార్టీ నాయకుల వరకు అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన రష్యా లేదా దుబాయ్ వెళ్ళి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా తన విదేశీ పర్యటనపై గోప్యత పాటించడంతో రాజకీయ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు ఎక్స్ ట్వీట్ పెనుదుమారం రేపిన పోలింగ్ అనంతరం పవన్ సోదరుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ మెగా కుటుంబంలో జనసేన పార్టీలో పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపైన పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలింగ్ ముగిసిన వెంటనే నాగబాబు ఎక్స్లో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు, మావాడైన పరాయి వాడే, మాతో నిలబడేవాడు పరాయి వాడైన మావాడే అంటూ ట్వీట్ చేశారు. మెగా అల్లు ఉమ్మడి కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మిత్రుడు అక్కడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద దుమారం రేగింది. ఆ ట్వీట్పై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో నాగబాబు తన ఎక్స్ అకౌంట్ను ఒకరోజు బ్లాక్ చేసి రెండో రోజు ఆ ట్వీట్ని డిలీట్ చేశాను అంటూ ప్రకటించారు. ఈ వ్యవహారం పవన్ స్పందించకపోవడంపై పార్టీలో పెద్ద చర్చ జరిగింది అంటూ వీళ్ళు పవన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం